నేను నా ఫ్రెండ్ మిల్కీ రెడీ అయిపోయి ఇంకా బీచ్‌లోకి ఎంటర్ అవుదామని కలంగట్ బీచ్ మా పక్కనే ఉంది కాబట్టి దాంతో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాము. అండ్ అక్కడ నియర్ బై షాప్స్‌లో ఉన్న ఫ్యూ థింగ్స్ అన్నీ చూస్తూ, నచ్చినవి కొంటూ, నచ్చనివి వదిలేస్తూ అలా అలా షాపింగ్ చేస్తూ ఉన్నాము. నేను మా వైఫ్‌కి అండ్ వాడి గర్ల్ ఫ్రెండ్‌కి కూడా సమ్ సార్ట్ ఆఫ్ సోవెనిర్స్ కలెక్ట్ చేద్దామని తిరుగుతూ ఉన్నాము. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్, యాంటిక్స్, సోవెనిర్స్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని చూసేసరికి ఏది కొనాలో అర్థం గాక ఇంకా కొన్ని థింగ్స్ అయితే కొన్నాము. లైక్ కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ ఫ్యూ అదర్ థింగ్స్ లైక్ డ్రెసెస్ అండ్ ఆల్. సో, ఇది కెలంగట్ సర్కిల్. అండ్ అక్కడ కనిపిస్తున్న కెలంగట్ బీచ్ రిసార్ట్‌లో ఈసారి రూమ్ బుక్ చేసుకోవాలనిపించింది. ఎందుకనంటే అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే రిసార్ట్, టూరిజం రిసార్ట్ కాబట్టి బావుంటది. అండ్ బీచ్ వ్యూ గూడా ఉంటది. సో, ఇప్పుడు మేము బీచ్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ముందు జాగ్రత్తగానే గొడుగు కొనుక్కున్నాను. ఎందుకంటే వర్షం పడే సూచనలున్నాయని. నేను అనుకున్నట్టే బీచ్‌లోకి ఎంటర్ అవ్వంగానే వర్షం గూడా మెల్లగా స్టార్ట్ అవుతుంది. సో, మేమిలా చిన్నగా వీడియోలు తీసుకుంటూ అండ్ గోవా నడుచుకుంటూ మా వాడు బాగా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయిపోయాడు. ఏమి చేయకుండానే ఇంకా. అండ్ ఇద్దరం కలిపి వీడియోలు తీసుకున్నాం గానీ, టైం ఎక్కువవుతుందని ఇలా 2 ఒకే ఫ్రేమ్స్‌లో ఏసేశాను. వాడి మెనూ చూసిన తర్వాత బిల్లు పేలిపోద్దని అర్థమయ్యి ఒక పైనాపిల్ అండ్ ఒక ఆరెంజ్ జ్యూస్ అండ్ ఒక పల్లీ మసాలా ఆర్డర్ చేశాము. ఆటిని తింటూ టైం పాస్ చేస్తూ ఉండంగా వర్షం వచ్చింది. లోపలికెళ్ళాము, వెయిట్ చేశాము. తర్వాత ఏదైనా వర్షంలో వెరైటీగా తినాలనిపించి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాము న్యాచురల్స్ నుంచి. అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఈ లాస్ట్‌లో డైలాగ్ మీకోసం. వర్షంలో మిరపకాయ బజ్జీ ఏదైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడి రొమాంటిక్ ఫీల్. So we are romantic fellows. Thank you for watching. Subscribe for more.